హాయ్ వెల్కమ్ టు మమ్మీతో ఖుషి ఛానల్. ఏంటక్కో ఇంత పెద్ద లిస్ట్ పట్టుకొచ్చావు అనుకుంటున్నారా? ఏం లేదండి, సరదాగా బయటకు తీసుకెళ్ళిన మా ఆయన జోబికి పెద్ద బొక్క పెట్టా. ఆ బొక్కనే ఈ గ్రాసరీ. తమ్నైల్ చూశారు కదా. అసలు మాకు ఎందుకండి ఫ్రీగా ఇస్తారు? ఎవరు చెప్పారు మీకు ఫ్రీగా ఇస్తారని? ఎవరు చూసినా, రిలేటివ్స్ చూసినా మీకు అన్నీ ఫ్రీ కదా, అన్నీ ఫ్రీ కదా. ఎవరు చెప్పారు అసలు మీకు ఫ్రీగా ఇస్తారని? ఫ్రీగా ఏమి ఇవ్వరు, కానీ మాకు క్యాంటీన్ కార్డ్ అయితే ఉంటుంది. దాని ద్వారా అయితే మాకు చాలా తక్కువగానే వస్తాయి. చాలా బెటర్, చాలా బెనిఫిట్ ఇది. అన్నింటి మీద అయితే ఏముండదు, కొన్ని వాటి మీద అయితే మనకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇలా పాపకైతే డైపర్స్ అయితే కొన్నాను. దాని మీద ఆల్మోస్ట్ 140 అలాగుందండి. కానీ మాకు ఎంత కాస్ట్కి వచ్చింది అయితే చెప్తాను, మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. మాకు జస్ట్ 88 రూపీస్కి అయితే వచ్చింది. ఇలాగ కొన్నింటి మీద అయితే ఉంటుంది. కాస్మెటిక్ ఐటమ్స్ అంటాం కదా, వాటి మీద అయితే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా మనం ఇంట్లోకి చక్కెర, బెల్లం అలాంటివి కొంటాం కదా, దాని మీద ఎక్కువ ఏం డిఫరెన్స్ ఉండదు, జస్ట్ 2-3 రూపీస్. ఇంక ఇలాగ బిస్కెట్ ప్యాకెట్స్, అది బిస్కెట్ ప్యాకెట్ 20 రూపీస్ ఉంటే మాకు 15 రూపీస్కే వచ్చింది. ఇంకా ఇలాగ ప్యాకింగ్ ఐటమ్ కదా, ఇది మిక్చరం, దాని మీద 50 రూపీస్ ఉంది, మాకు 35 రూపీస్కే. ఈ ఫెసిలిటీ చాలా బెటర్ అనే చెప్పాలి. మాకు మనీ అయితే చాలా సేవ్ అయితే అవుతుంది. పాప కోసం అయితే ఇలా హార్లిక్స్ అయితే కొన్నా. ఇక్కడ బయట 10 days బ్యాక్ కొన్నాము. అది దాని మీద ఎంత కాస్ట్ ఉంటే అంతే పెట్టి కొన్నాము. మాకు క్యాంటీన్లో అయితే ఎంత తక్కువకి వచ్చిందంటే చూసి చాలా ఆశ్చర్యపోయినా. దాని మీద 290 రూపీస్ ఉందండి, మాకు జస్ట్ 170 రూపీస్కే వచ్చింది. మరీ ఇంత తక్కువకి వస్తుందని నేను అనుకోలేదు. ఉంటే జస్ట్ 5-10 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అనుకున్నా, కానీ మరి ఇంత తక్కువకి వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంకా గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అనమాట, కానీ బయట ఎప్పుడు కొన్నా ఎక్కువ కాస్టే ఉంటుంది. ఎప్పుడు చూడడమే తప్ప కొనలేదు. ఇంకా క్యాంటీన్లో అయితే చాలా తక్కువకి వచ్చిందని అయితే తీసేసుకున్నా. ఇంకా ఇది సోంపాపిడి అనమాట. ఈ రెండు క్యాంటీన్కి వెళ్తే ఎప్పుడు తప్పకుండా తీసుకుంటాం. ఇంకా పాపకి బిస్కెట్స్, సోప్స్, బ్రషెస్, పేస్ట్లు అలాగా చాలా తీసుకున్నాము. ఒకసారి వెళ్తే 1 monthకి అయ్యన్నీ తెచ్చేసుకుంటాము. ఇంకా మా ఆయనకి అసలు కుదరదు. క్యాంటీన్లో అయితే వీడియో తీద్దామైతే అనుకున్నా, కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు అండ్ చాలా మంది యూనిఫామ్ లో కూడా ఉన్నారు. ఇంకా నాకు ఇష్టం లేదనమాట అలాగా తీయడము, తీయకూడదు కూడా, కానీ చాలా మంది తీస్తుంటారు. కానీ నాకు అలాగా తీయడం ఇష్టం లేదు. క్యాంటీన్కి వెళ్ళేది తక్కువైనా వెళ్ళినప్పుడు మాత్రం చాలా బిల్లే అవుతుంది. పాపకి డైపర్స్, కుక్కీస్ వీటికి ఎక్కువ అయిపోతుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటాను. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.